బ్రేకింగ్ న్యూస్ సంచలనం సృష్టించిన ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో దర్యాప్తు కంటిన్యూ అవుతోంది. ఇవాళ ఏసీబీ విచారణకు ఎఫ్ఈఓ సీఈఓకు ఏసీబీ అధికారులు నోటీసులు పంపారు. ప్రస్తుతం ఆయన లండన్లో ఉండడంతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణకు హాజరు కానున్నారు. ఎఫ్ఈఓ సీఈఓ విచారణ తర్వాత కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశం కనిపిస్తోంది. అయితే ఇప్పటికే ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో A1గా ఉన్న మాజీ మంత్రి కేటీఆర్ ను ఏసీబీ ఈడీ అధికారులు విచారించారు. విచారణలో భాగంగా హెచ్ఎండిఏ నుంచి ఎఫ్ఈఓ కంపెనీకు 50 కోట్లకు పైగా నిధులు బదిలీ అయినట్లు తేల్చింది ఏసీబీ. ఎఫ్ఈఓ కంపెనీ సీఈఓ ఇచ్చే స్టేట్మెంట్ రికార్డ్ చేయనున్నారు ఏసీబీ అధికారులు. మా ప్రతినిధి సురేష్ ఉన్నారు ఈ కేసుకు సంబంధించిన అప్డేట్స్ అందించడానికి. సురేష్, ఓవర్ టు యు. ఏసీబీ ఈ ఫార్ములా కేసులో మళ్ళీ దర్యాప్తు కొనసాగుతూనే ఉంది. అందులో భాగంగానే ఎఫ్ఈఓకి సంబంధించిన సీఈఓకి గతంలోనే ఒకసారి నోటీసులు జారీ చేయడం జరిగింది. ఆ నోటీసులకి సమయం కావాలి 1 రోజులు అని చెప్పేసి ఆయన కోరడంతోనే 1 రోజులు సమయం ఇచ్చింది. ఈ రోజు విచారణకి ఆన్లైన్ ద్వారా విచారణకు హాజరవుతామని చెప్పేసి సీఈఓ తెలపడంతోనే ఈ రోజు విచారిస్తున్నారు ఏసీబీ అధికారులు. ప్రస్తుతం ఆ ఎఫ్ఈఓ సీఈఓకి సంబంధించిన స్టేట్మెంట్ కూడా ఏసీబీ రికార్డ్ చేయనుంది. అసలు ఈ ఫార్ములాకి సంబంధించిన రేసుకు సంబంధించి మొదటి అగ్రిమెంట్ ఏ విధంగా చేసుకున్నారు, అందులో రూల్స్ అండ్ కండిషన్స్ ఏం పెట్టుకున్నారు, మళ్ళీ దాన్ని ఎందుకు క్యాన్సిల్ చేసుకొని హెచ్ఎండిఏకి ఇవ్వాల్సి వచ్చింది ప్రభుత్వం, మీకు ప్రభుత్వం ఎలాంటి హామీలు ఇచ్చింది, అసలు ఈ అగ్రిమెంట్ సమయంలో జరిగిన ఎలాంటి నియమాలు పాటించారనే దానికి సంబంధించి కూడా పూర్తి సమాచారాన్ని ఆయన నుంచి రాబట్టే అవకాశం కనబడుతుంది. ఇప్పటికే ఈ కేసులో కేటీఆర్ తో పాటు ఎవరైతే ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ ని విచారించడం జరిగింది. ఆ తర్వాత హెచ్ఎండిఏ ఇంజనీరింగ్ ఆయనని కూడా విచారించడం జరిగింది, మాజీ ఇంజనీరింగ్ సంబంధించి. ప్రస్తుతం అయితే ఇప్పుడు ఎఫ్ఈఓ సీఈఓకి సంబంధించిన స్టేట్మెంట్ ఈ రోజు రికార్డ్ చేసిన తర్వాత ఈ కేసులో చాలా కీలక పరిణామాలు జరిగే అవకాశం కనబడుతుంది. మరికొందరికి కూడా నోటీసులు ఇచ్చి విచారణ చేయనున్నారు. అయితే దాదాపు ఇటు ఆర్బీఐ రూల్స్ కు సంబంధించి ఎక్కడ నిబంధనలు పాటించలేదు, ప్రభుత్వం అనుమతి తీసుకోలేదు, ఫైనాన్స్ డిపార్ట్మెంట్ అనుమతి తీసుకోకుండానే హెచ్ఎండిఏకి సంబంధించిన నిధులు కేటీఆర్ ఆదేశిస్తే అప్పటి హెచ్ఎండిఏ కమిషనర్ గా ఉన్నటువంటి అరవింద్ కుమార్ పూర్తిగా నిధులు బదిలీ చేయించాడు. దీనికి సంబంధించే అక్కడ ఎందుకు ఆ కంపెనీకి హెచ్ఎండిఏ నిధులు చెల్లించాల్సి వచ్చింది, ఆ మధ్యలో ఒక ఎంఈఓ క్యాన్సిల్ చేసుకొని ఏదైతే ఈ ఫార్ములాకు సంబంధించిన కంపెనీ వేరే ఒక కంపెనీ స్పాన్సర్షిప్ ఇస్తామని చెప్పేసి ముందుకొచ్చి మళ్ళీ వాళ్ళు వెనక్కి వెళ్ళిపోవడం జరిగింది. దానికి సంబంధించిన వివరాలు కూడా పూర్తిగా ఈ సీఈఓని అడిగి తెలుసుకునే అవకాశం కనబడుతుంది. రైట్ సురేష్, థ్యాంక్ యూ సో మచ్. ఎఫ్ఈఓ సీఈఓని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారించిన తర్వాత ఈ కేసులో మరిన్ని విషయాలు బయటకు వచ్చే అవకాశం కనిపిస్తోంది.